జీతాలు ఇవ్వక ఎంప్లాయీస్ ఆత్మహత్య చేసుకుంటుంటే అప్పెగొట్టి విజయ్ మాల్యా గోవాలో పార్టీలు చేసుకుంటున్నాడు. అది కూడా 18 కిలోమీటర్ల దూరం శబ్దం వినిపించేలాగా. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు సపోర్ట్ చేశారు విజయ్ మాల్యాకి. కొడుకు 18వ పుట్టినరోజు నాడు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అదే ముంచింది విజయ్ మాల్యా వ్యాపార సామ్రాజ్యాన్ని. 4,000 కోట్ల విలువన్న కంపెనీ సడన్ గా 100 కోట్లకు పడిపోయింది. కంపెనీకి అర్హత లేకపోయినా అప్పులిచ్చి విజయ్ మాల్యా రికమెండేషన్లతో ప్రమోషన్లు లంచాలు పొందారు. బ్యాంక్ అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ గవర్నమెంట్ ఆఫీసర్లని లంచాలతో కొనేశాడు. విజయ్ మాల్యా మీద గవర్నమెంట్ ప్లాన్స్ అన్ని కూడా ముందే తెలిసిపోతున్నాయి. కరెక్ట్ గా పట్టుకోబోయే ముందు దేశం విడిచి 7 బ్యాగులతో 1000 కోట్ల డబ్బుతో పారిపోయాడు విజయ్ మాల్యా. ఎవరు ఊహించిన ఎత్తుకి ఎదిగిన విజయ్ మాల్యా అసలు ఎందుకు, ఎలా, ఎవరి సహాయంతో పారిపోయాడు అన్ని వివరంగా ఈ ఫైనల్ పార్ట్ లో మన ట్రై టాక్స్ ఛానల్లో తెలుసుకుందాం. అంతకుముందు చెప్పిన ఫస్ట్ సెకండ్ పార్ట్ లో ఎవరైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, లేదా మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. ఓకే, ఈ అంతానికి ఆరంభం ఎక్కడ జరిగింది? అంతా చాలా అద్భుతంగా సాగుతోంది ఈ వ్యాపారం. 40 కోట్లు విలువన్న వ్యాపారాన్ని 6,000 కోట్లకు తీసుకెళ్లాడు. కానీ ఎంత తెలివైన వాడైనా ఆకాశం అంత ఎత్తు ఎదిగిన తర్వాత గర్వం తలకెక్కితే నేల నాకేస్తారు. ఆ రోజు రానే వచ్చింది. అది నవంబర్ 15, 2004. అప్పటి యూబీ గ్రూప్ సిఎఫ్ఓ రవి నేదుంగడి విజయ్ మాల్యాకి చాలా నమ్మకస్తుడు. ఆ రోజున విజయ్ మాల్యా రవి నేదుంగడికి కాల్ చేసి, మచ్చా మనం నెక్స్ట్ ఇయర్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయబోతున్నాం అన్నారు విజయ్ మాల్యా. నేదుంగడికి గుండెలో రాయి పడినట్టయింది. ఎందుకు మచ్చా, మనకు లేనిపోయిన తనలోపలన్నీ అని చెప్పారు కూడా ఆయన. కానీ రవికి తెలుసు విజయ్ మాల్యా నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అనే రకం. నేను చెప్పినా వినడు, ఖచ్చితంగా స్టార్ట్ చేసే తీరదాడు అనుకున్నారు. అనుకున్నట్లుగానే సేమ్ అదే రోజున ఆ సిఎఫ్ఓని పక్కనే పెట్టుకుని కొన్ని బ్యాంకులకు కాల్స్ చేశాడు. విమానాల కంపెనీ పెట్టడానికి అప్పు ఇవ్వమని చాలా డిస్కషన్లు పెట్టాడు. కానీ ఎవ్వరు ఇవ్వలేదు. ఇంకా విజయ్ మాల్యా ఈగో హట్ అయింది. ఇంకా సిఎఫ్ఓ నేదుంగడి ఆల్రెడీ అనుకున్నట్లుగానే వాడు మనకిచ్చేదేంటి, నా డబ్బుతో నేనే కొంటా విమానాలు అన్నారు విజయ్ మాల్యా. ఎయిర్ బస్ అనే కంపెనీ కూడా ఇప్పుడు పడిపోయిన బోయింగ్ కంపెనీ లాగా విమానాలు తయారు చేస్తుంది. వాళ్ళకి అన్ని దేశాల్లో ఆఫీసులు ఉన్నాయి. అలాగే మన భారతదేశంలో ఉన్న ఆఫీస్ హెడ్ కిరణ్ రావుకి కాల్ చేసి, చూడు బాస్, నా దగ్గర కొంత చిల్లర ఉంది, దానికి ఎన్ని విమానాలు వస్తాయి అన్ని పార్సిల్ చేసి సాయంత్రం మా వాడొచ్చి కలెక్ట్ చేసుకుంటాడు అని విమానాలు కొనే డీల్ క్లోజ్ చేశారు విజయ్ మాల్యా. ఆ ఫోన్ కాల్ అయిన వెంటనే కంపెనీ బోర్డు మీటింగ్ కోసం అందరు మేనేజర్లు పిలిచి, చూడండి బాయ్స్, నెక్స్ట్ ఇయర్ మే 7, 2005 మా వజ్రం 18వ పుట్టినరోజు, సో గిఫ్ట్ గా ఎయిర్లైన్స్ ఇద్దాం అనుకుంటున్నాను, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అనే పేరుతో అని విజయ్ మాల్యా అన్నాడంతే. బోర్డు మీటింగ్ వచ్చిన మెంబర్స్ అంతా షాక్ అయ్యారు. తెల్లమొహాలేసుకు చూస్తున్నారు. కానీ ఎవ్వరూ మాట్లాడడానికి ధైర్యం చేయట్లేదు, ఒక్కరు తప్ప. ఆయన యూబీకి ఎండి కళ్యాణ్ గంగూలీ. విజయ్ మళ్ళీనా అన్నారు ఆయన. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మళ్ళీనా ఏంటి, ఆల్రెడీ ఇలాంటి ఘనకార్యాన్ని చేశాడా అని. ఎస్, యువర్ రైట్. విజయ్ మాల్యా 1990లోనే యూబీ ఎయిర్ అని విమానాల సర్వీస్ స్టార్ట్ చేశాడు. కానీ ఏం పని అవ్వలేదు. జస్ట్ కొంతమంది రిచ్ పీపుల్ కోసం బెంగళూరుకి మంగళూరుకి మధ్య ఎయిర్ బస్సులు నడిపాడు. అదేనండి చార్టర్డ్ ఫ్లైట్స్. ఎంత నడిపినా పని అవ్వట్లేదని కొన్నాళ్ళుగా బిజినెస్ మూసేశాడు. కానీ ఈసారి సీరియస్ గా ఉన్నాడు. జేబులో చిల్లరా అన్నాడు కదా, ఆ 400 కోట్లు పెట్టి ఎయిర్ బస్ వాళ్ళు తయారు చేసిన 10 A320లు, 3 A319 విమానాలు తెప్పించి సాయి శక్తులా ప్రయత్నించాడు. కొడుకు బర్త్డే డేట్ కి ఎట్టి పరిస్థితుల్లో ఎయిర్లైన్స్ లాంచ్ చేయాలి అని. కానీ అవ్వలేదు. ఏదో ఒకట్లే 2 రోజులు లేట్ అయితే ఏమైంది అని మే 7న కుదరలేదు కాబట్టి మే 9, 2005 కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేశాడు డొమెస్టిక్ గా. విజయ్ మాల్యా లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? పార్టీలు, పబ్లు, క్లబ్లు ఫుల్ పండగ కింద ఉంటది. సో ఈయన పెట్టిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కూడా అలాగే ఉంది, లగ్జరీగా. ఎక్కడ చూసినా టీవీల్లోనూ న్యూస్ పేపర్లోనూ కూడా ఎక్కుస్తున్నారు ఈ కొత్త ఎయిర్లైన్స్ గురించే. సాధారణంగా మిగతా అన్ని ఫ్లైట్స్ లోనూ మ్యాగజైన్స్ ఉంటాయి, కానీ కింగ్ ఫిషర్ లో మినీ టీవీలు ఉంటాయి, అంటే స్క్రీన్స్. వినడానికి హెడ్ ఫోన్స్, మంచి డెలిషియస్ ఫుడ్, వెల్ ట్రైన్ ఎయిర్ హోస్టెస్లు. ఈ ఎయిర్ హోస్టెస్లు కూడా ఎంత అందంగా ఉంటారంటే, మనోడు కింగ్ ఫిషర్ క్యాలెండర్ కోసం మోడల్స్ ని సెలెక్ట్ చేసేవాడు కదా, అలా సెలెక్ట్ చేసేవాడు. కొంతమంది ప్రజలైతే ఎయిర్ హోస్టెస్ అందాలు చూడడానికి ఏరోప్లేన్ ఎక్కేవాళ్ళు. టికెట్ ఎక్కువ రేట్ వేసి విజయ్ మాల్యా వాళ్ళ మీద ఎక్కేవాడు. ఓకే, జోక్స్ అపార్ట్. ఇంకా 1 year లో కింగ్ ఫిషర్ విమానాలకి చాలా పేరు వచ్చింది, అవార్డులు కూడా వచ్చాయి. డబ్బు రాలేదు కానీ బ్రాండ్ మాత్రం బాగా ఎస్టాబ్లిష్ అయింది. సమస్యలు ఇప్పుడు మొదలవుతాయి. అందరూ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ గురించి మాట్లాడుకోవడం చూసి విజయ్ మాల్యా ఇంకా ఎక్కువ కొనాలనుకున్నాడు విమానాలు. దానికోసం IDBI బ్యాంక్ ని అప్రోచ్ అయ్యాడు. కానీ విజయ్ మాల్యా ఆల్రెడీ ఆ బ్యాంక్ కి మంగళూరు ఎరువుల కంపెనీ విషయంలో పెద్ద బొక్క పెట్టాడు. సో ఇంకా బ్యాంక్ హెడ్, నేను అప్పివ్వలేను, నాకే గోరు చుట్టేస్తే నిమ్మకాయ పెట్టుకున్నా అని వేలు చూపెట్టాడు. మళ్లీ విజయ్ మాల్యా ఈగో హట్ అయింది. ఇంకోసారి సొంత డబ్బు పెట్టి మళ్లీ విమానాలు కొన్నాడు. చిన్న రాయనుకోండి, జస్ట్ తలకు తగులుద్ది అంతే. అదే పెద్ద అయితే ఎంచక్క తల పగలు కొట్టుకోవచ్చు అనుకున్నాడా ఏమో మరి. అస్తమాను ఇండియన్ సిటీస్ మధ్య ఏం తిప్పుతాం, ఈ చిన్న చిన్న నష్టాలతో బోర్ కొట్టింది అనుకుంటా. ఈసారి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ పెట్టి మీద బండరా వేసుకుందాం అనుకున్నాడు. కానీ సివిల్ ఏవియేషన్ లో ఒక క్లాజ్ ఉంది, ఈ లోకల్ గా డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కనీసం 5 సంవత్సరాలైనా నడపందే ఇంటర్నేషనల్ లైసెన్స్ రాదు. అప్పటికి మన భారతదేశంలో అలాంటి లైసెన్స్ ఉంది 2 కంపెనీలకి. ఒకటి జెట్ ఎయిర్వేస్, రెండవది ఎయిర్ డెక్కన్. కెప్టెన్ GR గోపీనాథ్ నడుపుతున్నారు దాన్ని. ఎయిర్ డెక్కన్ ఇండియన్ ఎయిర్లైన్స్ ని డిస్రప్ట్ చేసింది. వాళ్ళకి ఎవడు పోటీ లేడు, రాలేడు. ఎందుకంటే అందరికంటే చీపెస్ట్ టికెట్స్ వాళ్ళవి. కొన్ని రూట్స్ లో వాళ్ళ టికెట్ ప్రైజులు కేవలం 500 రూపాయలు.
ఎందుకంటే కెప్టెన్ గోపీనాథ్ గారు ఒక పట్టు పురుగుల సాగు చేసే రైతు. ఆ రైతు ఏవియేషన్ లోకి ఎంటర్ అయ్యాడు. ఆయన ఉద్దేశం విజయ్ మాల్యా లాగా లగ్జరీ ఇవ్వడం కాదు, ఆయన లాంటి ఒక సామాన్య రైతు కూడా విమానంలో ప్రయాణం చేసేలాగా అవకాశం ఇవ్వాలి అని. ఈయన మీద ఆకాశమైన ఈ హద్దురా అని యాక్టర్ సూర్య మూవీ కూడా తీశారు. కానీ విజయ్ మాల్యా ఈ కెప్టెన్ కి క్వైట్ ఆపోజిట్. పగిలిపోయే రేట్లేసి ఒక్క టికెట్ తో కొనేవాడికి అమ్మేవాడికి ఇద్దరికి పళ్ళు రాలిపోవాలంతే. సో ఈ కంపెనీని కొనేస్తే మనకు పోటీ ఎవడు ఉండడు, దానికి తోడు 4 సంవత్సరాలు వెయిట్ చేసే పని లేకుండా ఇంటర్నేషనల్ లైసెన్స్ కూడా వచ్చేద్దాం అనుకున్నాడు విజయ్ మాల్యా. విజయ్ మాల్యా తండ్రి విఠల్ మాల్యా ఏదైనా కంపెనీని కొనే ముందు బ్యాలెన్స్ షీట్స్ బాగా చూసి కొంటారు. కొడుకు కూడా అదే నేర్పించారు. కానీ విజయ్ మాల్యా ఈసారి డెస్పరేట్ కొన్నాడు కదా, అవేం చూడకుండా కొనేశాడు 1000 కోట్లు పెట్టి. ఈ కొన్న కొత్త ఎయిర్లైన్స్ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింటే చీప్ టికెట్స్. సో చీప్ టికెట్స్ అంటే సర్వీస్ కూడా చీప్ గానే ఉంటది. కానీ విజయ్ మాల్యాకి అది ఇష్టం లేదు. టికెట్ చీప్ అయినా ఫెసిలిటీస్ మాత్రం లగ్జరీగా ఇవ్వమన్నాడు. దీంతో కంపెనీకి ఫుల్ లాసులు వస్తున్నాయి. ఇంకా విజయ్ మాల్యా ఈ టికెట్ రేట్లు కూడా పెంచాడు. ఇంకా జనం దీనికంటే తక్కువ రేట్లు ఇచ్చే ఇండిగో, స్పైస్ ఇలాంటి ఎయిర్లైన్స్ లో వెళ్తున్నారు. దానికి తోడు ఈ కొత్త ఎయిర్లైన్స్ కి కింగ్ ఫిషర్ రెడ్ అని పేరు పెట్టాడు. అది రెడ్డో కాదో కానీ ఈయన మాత్రం అదే అయ్యాడు. మన ఇండియన్స్ మెంటాలిటీ మీకు తెలియదా? వెనక నుంచి ఏనుగులు వెళ్ళినా పర్లేదు కానీ ముందు నుంచి మాత్రం చీమలు కూడా వెళ్ళకూడదు. ఇంకా విజయ్ మాల్యా అతని గొయ్యి అతనే తవ్వుకోవడానికి రెడీగా ఉన్నాడు. లాభాలు రాకపోతే ఎవడైనా ఖర్చులు తగ్గించుకుంటాడు. కానీ సార్ మాత్రం బిజినెస్ ఎక్స్పాండ్ చేసి లాభాలు తెద్దామని బొక్క బోర్లా పడ్డాడు. ఇంకా ఖర్చు పెడదామంటే జేబులు ఖాళీ అయిపోయాయి. ఇంకేం చేస్తాడు? మళ్ళీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళాడు. ఇంకా బ్యాంకు వాళ్ళు ఒక్క బ్యాంకు నుంచి అంత డబ్బు ఇవ్వడం కుదరదు, సో కన్సార్టియం లోన్ ఇస్తామన్నారు. కన్సార్టియం లోన్ అంటే చాలా బ్యాంకులన్నీ కలిసి ఒక్కళ్ళని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద పెట్టుకుని లోన్ ఇస్తారనమాట. ఇక్కడ కన్సార్టియం 17 బ్యాంకులు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ SBI బ్యాంక్, వీళ్ళందరూ కలిసి విజయ్ మాల్యాకి పెద్ద మొత్తంలో లోన్ ఇచ్చారు. ఇంకో నాళ్ళకి విజయ్ మాల్యా మళ్ళీ లోన్ తీసుకున్నాడు. ఈసారి IDBI బ్యాంక్ దగ్గర నుంచి. ఎస్, మీరు వినింది నిజమే. వేళ్లు కాళ్లు చూపించిన IDBI బ్యాంకే ముందు ఇవ్వలేదు కానీ ఈసారి ఇచ్చారు. అది కూడా మామూలు కాదు. సండేస్ బ్యాంకులు సెలవు అయినా కూడా ఆ రోజు కూడా వర్క్ చేసి 2 రోజుల్లో 950 కోట్లు అప్పిచ్చారు. అంతే మరి. పవర్ లో ఉన్న పొలిటీషియన్లు మన ఫ్రెండ్స్ అయితే బ్యాంకు లోన్లు కర్మ, హుండీలో డబ్బులు కూడా వస్తాయి మన జేబులోకి. ఇంక ఈ డబ్బుతో విజయ్ మాల్యా బెంగళూరు నుండి లండన్ కి ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ స్టార్ట్ చేశాడు. సేమ్ అదే సంవత్సరం IPL కూడా స్టార్ట్ అయింది. 446 కోట్లు పెట్టి IPL టీం RCB ఫ్రాంచైజీని కొన్నాడు. మనోడు దరిద్రం ఎలా ఉందో చూడండి. ఆయిల్ రేట్లు పెరిగాయి. దానికి తోడు 2008 గ్లోబల్ రెసిషన్, ఆర్థిక మాన్యం వచ్చింది. దీంతో ప్రజలందరికీ పర్చేసింగ్ పవర్ పడిపోయింది. ఇంకా జనానికి ఎర్ర బస్సులు వెళ్ళడానికి డబ్బులు లేవు. ఇంక ఎయిర్ బస్సులు ఏమి ఎక్కుతారు? ఈ దెబ్బతో మొత్తం ఎయిర్లైన్స్ కంపెనీలన్నీ జాగ్రత్త పడుతున్నాయి, ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. కానీ వినాశకాలే విపరీత బుద్ధి. విజయ్ మాల్యా ఇంకా ఎక్కువ విమానాలు కొంటున్నాడు. 2009లో A330 మరియు A380 విమానాలను కొన్నాడు. మిగతా ఎయిర్లైన్స్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఇదేం బిజినెస్ మోడల్ మావా, మనందరం దుకాణాలు మూసేసుకుంటుంటే వీడు ఇంకా ఎక్కువ విమానాలు కొంటున్నాడేంటి అని ఆశ్చర్యపోయారు. అందరూ షాక్ నుండి తేరుకునే లోపు 2010 జూన్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. విజయ్ మాల్యా మళ్లీ ఎంపీ అయ్యాడు. ఆల్రెడీ మనం సెకండ్ పార్ట్ లో చెప్పుకున్నాం. 2002లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తో విజయ్ మాల్యా ఎంపీ అయ్యాడు. ఈసారి 2010లో బీజేపీ వాళ్ళ సపోర్ట్ తో ఎంపీ అయ్యాడు. ఈయన గారు ఎంపీగా 10 ఏళ్లు వెలగబెట్టాడు. 10 years లో ఎంపీగా ఈయన పీకింది లేదు, పెట్టింది లేదు. కానీ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో ఎవరికీ తెలియదు. పాపం విజయ్ మాల్యాకి సపోర్ట్ చేసే ఎంపీలంతా సౌమ్యులు, మంచివాళ్ళు అంతంత మాత్రమే అనుకుంటా. ఇంకా రెండోసారి ఎంపీ అయ్యాడో లేదో కొన్ని రోజులకే SBI లో మళ్ళీ లోన్ తీసుకున్నాడు. ఈసారి SBI కన్సార్టియం లో 1600 కోట్లు తీసుకున్నాడు. ఈ డబ్బుతో బోయింగ్ 777 విమానాలను కొన్నాడు. ఇంకా ఆ బ్యాంక్ ఇచ్చినాయి, ఈ బ్యాంక్ ఇచ్చినాయి, అన్ని లెక్కలన్నీ తెలిస్తే సుమారు 9000 కోట్ల అప్పు తీసుకున్నాడు. ఇక్కడ మీకు మళ్ళీ డౌట్ వస్తుంది. 2009లోనే వాడి కంపెనీ దివాలా తీస్తే 2010లో అప్పులు ఎలా ఇచ్చారు అని డౌట్ వస్తుంది కదా, చెప్తా. సరే, SBI బ్యాంక్ అనుకోండి, గవర్నమెంట్ కాబట్టి, సార్ ఆల్రెడీ ఎంపీ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ వాడి ఏదో డబ్బులు తెచ్చుకున్నాడు అనుకుందాం. మరి IDBI బ్యాంక్ అది ఎందుకు ఇచ్చిందంటే, అప్పులు అన్ని ఉన్నా కూడా విజయ్ మాల్యా డైరెక్ట్ గా వెళ్లి IDBI చైర్మన్ యోగేష్ అగర్వాల్ ని కలిశాడు. కలిసి, బాస్ నేను ఒకటి చెప్తాను వినండి, ఆస్తుల మించి అప్పులున్నాయని ఆలోచించొద్దు. మీలాంటి ముందు చూపు ఉన్న వారికి నా కంపెనీకి లోన్ ఎలా ఇవ్వాలో బాగా తెలుసు అన్నాడు విజయ్ మాల్యా. ఇంకా IDBI చైర్మన్ యోగేష్ అగర్వాల్ లైన్ గా 950 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు వెంటనే లోన్ మంజూరు చేశాడు. అది కూడా వారాలు కాదు, 1-2 రోజుల్లోనే. అవునా, అంత డబ్బిచ్చారా? ఏం పెట్టుకుని ఇచ్చారు అని అడిగారు అనుకోండి, ఇది ఇంకా కామెడీగా ఉంటది. ఆస్తులు పెట్టుకుని కాదు, కంపెనీ బ్రాండ్ పేరు చూసి ఇచ్చారంట. అంటే సుబ్బారావు అని ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, వాడు ఆస్తి పెట్టుకుని కాదు, జస్ట్ సుబ్బారావు అని పేరు చూసి ఇచ్చారు. వాటే సిస్టమ్ కదా. యోగేష్ అగర్వాల్ కి ముందు చూపు బాగా పనిచేసింది. ఆయన మనసుపడ్డ PFRDS కి చైర్మన్ అయ్యాడు. అసలు క్రెడిట్ స్కోరే లేని విజయ్ మాల్యా కంపెనీలకి క్రెడిట్ ఇప్పించిన ఆఫీసర్లు బాత్రా మరియు బుండేల్, వాళ్ళకి డెప్యూటీ MDలుగా ప్రమోషన్లు వచ్చాయి. మరి వాళ్ళకి పదవులు ప్రమోషన్లు ఎలా వచ్చాయంటో
పెద్ద పెద్ద వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి అంతే. దానికి రీజన్స్ అడగకూడదేమో మనం. విజయ్ మాల్యా 2010లో ఎంపీ అయ్యాక ఏం మ్యాజిక్ చేశాడో ఏంటో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ అన్ని సారికి అనుకూలంగా మారిపోయాయి. బ్యాంకులన్నీ కలిసి విజయ్ మాల్యా అప్పుల్ని రీస్ట్రక్చర్ చేశాయి. అంటే ఉన్న అప్పుల్ని సరిదిద్దారన్నమాట. ఇందులో భాగంగా 1300 కోట్ల రూపాయలు ఈక్విటీగా మార్చారు కంపెనీలోవి. మార్కెట్ విలువ కంటే 60% ఎక్కువ ప్రీమియం కి కొన్నారు. అంటే కింగ్ ఫిషర్ వాల్యూ రూపాయి ఉందనుకోండి, రూపాయి 60 పైసలు పెట్టి కొన్నారనమాట. బ్యాంకులకు నష్టమే మరి, కానీ కష్టం విజయ్ మాల్యాది కాదు కదా. ఇంకా వడ్డీలు తగ్గించారు, లోన్లు తిరిగిచ్చే గడువు పెంచారు, కొత్తగా మళ్ళీ లోన్లు కూడా ఇచ్చారు. మళ్ళీ వచ్చిన డబ్బుతో కంపెనీ నడపలేదంట, మనీ లాండరింగ్ చేశాడు అని ఆరోపణలు వచ్చాయి. పవర్ లో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి విజయ్ మాల్యాకి అన్ని రకాలుగా హెల్ప్ వస్తుంది. ఇప్పుడు సమస్యలు అన్ని వైపుల నుంచి వచ్చాయి. ఖర్చులు తప్ప లాభాలు లేకపోవడంతో సహాయం చేసే వెండర్స్ కి డబ్బులు ఇవ్వడం మానేశాడు. ఇంక వీటితో వ్యాపారం బొక్కరా అని పెట్రోల్ కంపెనీలైన హెచ్పి మరియు భారత్ పెట్రోలియం ముందే డబ్బు ఇస్తే తప్ప పెట్రోల్ కొట్టం. అలా ఇవ్వకుండా ఇంకోసారి వచ్చావనుకో రెక్కలు ఇరిసేస్తాం రై, విమానాలకు కాదు నీకు అని పెట్రోల్ ఇవ్వం పొమ్మన్నారు. అడ్వాన్సులు అడిగింది పెట్రోల్ కంపెనీలు మాత్రమే కాదు, ల్యాండింగ్ చేయడానికి ఎయిర్పోర్ట్లు కూడా అడిగాయి. ఎందుకంటే హైదరాబాద్ లోను బెంగళూరులోను వాళ్ళకు కూడా ల్యాండింగ్ ఛార్జెస్ చెల్లించడం లేదు. దీనికి తోడు లోన్ ఈఎంఐలు కట్టడం మానేశాడు. ఫుడ్ సప్లై చేసే క్యాటరింగ్ వాళ్ళకి బిల్లు కట్టట్లేదు. ప్యాసింజర్లకి ప్రామిస్ చేసినట్లుగా ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు. వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. అన్ని ఒకేసారి మీదకొచ్చేసరికి ఈ వెండర్స్ నుంచి తప్పించుకోవడానికి ఫేక్ దొంగ చెక్కులు ఇచ్చాడు. ఇంకేముంది, అన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయి. వాళ్ళంతా కోర్టు గుమ్మం ఎక్కారు. కింగ్ ఫిషర్ మీద కేసులు పెట్టారు. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వాళ్ళైతే వాళ్ళకిచ్చిన 50 లక్షల రూపాయల చెక్ బౌన్స్ అయిందని కింగ్ ఫిషర్ కి అప్పటి సిఎఫ్ఓ ఏ రఘునాథన్ కి 18 నెలలు జైలు శిక్ష వేశారు. ఈ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ వెండర్స్ కి డబ్బు చెల్లించకపోవడం మాత్రమే కాదు, ఎంప్లాయీస్ కి జీతాలు కూడా ఇవ్వడం లేదు. నెలల నుంచి రేపిస్తాం మాపిస్తామని మోసం చేయడంతో చాలా మంది కింగ్ ఫిషర్ లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ రోడ్డును పడ్డారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు కూడా. ఇన్ని దారుణాలు జరుగుతున్నా విజయ్ మాల్యా జీవితంలో మాత్రం ఏ కొరత లేదు. ఆయన మాత్రం ఎంచక్క సంవత్సరానికి జీతం 33,46,00,000 తీసుకుంటున్నాడు. విజయ్ మాల్యా పుట్టినరోజు వస్తే 3 రోజులు గోవాలో పార్టీ, 200 మంది గెస్టులతో ఇంటర్నేషనల్ సింగర్లు, నేషనల్ సెలబ్రిటీలు అందరితో ధూమ్ ధామ్ అని పార్టీ చేసుకుంటుంటే ఆ ప్లేస్ నుంచి 18 కిలోమీటర్ల వరకు శబ్దాలు వినిపించి అందరు డిస్టర్బ్ అయ్యారు. అయినా కూడా మనోడు లెక్క చేయలేదు. అందరితో ఆగలేదు. కింగ్ ఫిషర్ క్యారెక్టర్ కోసం మోడల్స్ ని సెలెక్ట్ చేస్తున్నాడు, కార్ రేసులు పెడుతున్నాడు, సూపర్ కార్లు, ప్రైవేట్ జెట్లు, థీమ్ పార్టీలు, పండగ లైఫ్ అంతా. ఎంత ఎంజాయ్ చేసినా నీ దగ్గర ఎంత పలుకుబడి ఉన్నా ఎక్కడో చోట దొరికేస్తావు. ఇప్పుడు సమస్యలు మెల్లగా పెగ చుట్టుకుంటున్నాయి. 2015 అక్టోబర్ లో సిబిఐ కేసు పెట్టింది. ఐడిబిఐ బ్యాంక్ అధికారుల సహాయంతో ఇన్ని అప్పులు తీసుకున్నాడు అని. అమ్ముడుపోయింది బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే కాదు, గవర్నమెంట్ లో అఫీషియల్స్ కూడా. వాళ్ళ పేర్లు కూడా బయటపడ్డాయి. కంపెనీ చట్టాలను ఉల్లంఘించాడని ఎస్ఎఫ్ఐఓ విజయ్ మాల్యా బ్రాండ్ వాల్యుయేషన్ మీద ఎంక్వైరీ వేసింది. దీనికి ముందే డియాజియో అనే బ్రిటిష్ కంపెనీ విజయ్ మాల్యా వాళ్ళ యుఎస్ఎల్ అంటే స్పిరిట్స్ చేసే యూబీ కంపెనీ మెజారిటీ షేర్స్ ని కొనేసింది. ఇంకా హైనకెన్ బీర్ కంపెనీ ఏమో 44% షేర్ ని కొనింది యూబీలో. యుఎస్ఎల్ కంపెనీ నుండి తప్పుకున్నందుకు 75 మిలియన్లు ఇచ్చారు, అంటే సుమారు 650 కోట్లు. విజయ్ మాల్యా స్టార్ట్ చేసిన ఫార్ములా 1 కార్ రేస్ టీమ్ అయిన ఫోర్స్ ఇండియా దాన్ని అక్వైర్ చేసుకున్న కంపెనీ స్పాన్సర్షిప్ ఏం ఆపం, సంవత్సరానికి 15 మిలియన్ 130 కోట్ల డీల్ అది ఇచ్చారు. ఈ కంపెనీలన్నింటినీ విజయ్ మాల్యా దగ్గర నుంచి కొనేసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. 5 సంవత్సరాల వరకు వీళ్ళకి పోటీగా యూకేలో తప్ప ఇంకెక్కడ ఇలాంటి వ్యాపారాలు పెట్టకూడదు అని. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, యూకేలో తప్ప అన్న మాటని. ఎందుకంటే నేను తర్వాత చెప్పబోయే దానికి లింక్ ఉంటుంది. ఇది ఇంత పెద్ద మొత్తంలో సెటిల్మెంట్లు జరిగితే విజయ్ మాల్యా అకౌంట్లకు వెళ్తుంటే గవర్నమెంట్ వాళ్ళు ఆపలేదు. ఇంకా కోర్టు విజయ్ మాల్యా మనీ లాండరింగ్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయమంది. విజయ్ మాల్యా మీద యాక్షన్ తీసుకోవడానికి ప్లాన్ వేస్తుంటే నీ మీద లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నారు అని ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు విజయ్ మాల్యాకి. మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఎంటర్ అయిన వెంటనే విజయ్ మాల్యా జంప్ లండన్ కి. విజయ్ మాల్యా దొరకలేదు, కానీ జనవరి 2017లో విజయ్ మాల్యాకి సహాయం చేసిన యోగేష్ అగర్వాల్, బాట్రా బుండేల్, శ్రీనివాసన్, శ్రీధర్ అని లంచం తీసుకున్న ఒక ఆఫీసర్, అప్పటి కింగ్ ఫిషర్ సిఎఫ్ఓ ఏ రఘునాథన్, వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. విజయ్ మాల్యా పారిపోయేప్పుడు ఆయన డిప్లొమేట్ పాస్పోర్ట్ యూజ్ చేసి ఒక అమ్మాయిని తీసుకుని ఆయనతో పాటు 7 బ్యాగులతో పాటు డీల్స్ లో వచ్చిన 1000 కోట్ల డబ్బుతో లండన్ చెక్కేశాడు. లండనే ఎందుకంటే ముందు చెప్పే కదా, గుర్తుంచుకోండి ఒక పాయింట్ అని. ఈయన దగ్గర కంపెనీలు కొన్న వాళ్ళంతా యూకేలో తప్ప ఎక్కడ బిజినెస్ చేయకూడదు అన్నారు కదా, అందుకు యూకే వెళ్ళాడు ఆయనకు పని అయ్యేలాగా. మనకి మాత్రం ఇంటర్వ్యూల్లోనూ పాడ్కాస్ట్ లోనూ ఏం చెప్తాడు, అది ప్రీ ప్లాన్డ్ ప్రీ స్కెడ్యూల్డ్, నేను మళ్ళీ తిరిగి వచ్చేద్దాం అనుకున్నాను కానీ ఇండియా వాళ్ళు నా పాస్పోర్ట్ ని సీజ్ చేశారని కబుర్లు చెప్తున్నాడు. కానీ విజయ్ మాల్యా లైఫ్ సెట్ అయిపోయింది. చేతిలో 1000 కోట్లు మాత్రమే కాదు, ఆల్రెడీ మనీ లాండరింగ్ చేసినప్పుడు యూరోప్ లో 350 కోట్లు పెట్టి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశాడు, 80 కోట్లు పెట్టి గిజ్మో హోల్డింగ్స్ లో పెట్టాడు, అమెరికాలో కొన్ని పెట్టుబడులు పెట్టాడు. మరి రాజకీయ నాయకులు బ్యాంకులు ఏం చేస్తున్నాయి అని అడుగుతారు మీరు ఇప్పుడు. బీజేపీ వాళ్ళేమో మన్మోహన్ సింగ్, పి చిదంబరం నష్టాల్లో ఉన్న కంపెనీలకు అప్పులు ఇచ్చారు, సో తప్పు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కానీ కాంగ్రెస్ వాళ్ళేమో మేం గడిదింటి మీరేం బీకారు, మా అప్పుడే లోన్లు తీసుకున్నాడని మీకు తెలుసు కదా, పారిపోతే ఆపచ్చు కదా. పైపెచ్చు సిబిఐ ఇచ్చిన ఆర్డర్ ని మార్చేశారు. విజయ్ మాల్యా ఏ ఎయిర్పోర్ట్ లో కనిపించినా అరెస్ట్ చేసి మాకు అప్పగించాలి అని ఉంది. మరి ఆ రిపోర్ట్ ఎందుకు మార్చారు? అరెస్ట్ చేయాల్సిన పని లేదు, ఎక్కడికి వెళ్తున్నాడు చెప్తే చాలు అని.
అలా వాళ్ళొకలాగా వీళ్ళొకలా ఒకరి మీద ఒకరు రాళ్ళేసుకుంటున్నారు. కానీ విజయ్ మాల్యా మాత్రం యూకేలో హ్యాపీగా ఉన్నాడు. ఇంకా మన ఇండియన్ గవర్నమెంట్ యూకేతో మాట్లాడి ఎక్స్ట్రాడిషన్ కి ప్లాన్ చేశారు. కానీ విజయ్ మాల్యా ఒక లాయర్ తెలివితేటలన్నీ ఉపయోగించి 6.5 కోట్లు ఖర్చు పెట్టి బెయిల్ తెప్పించుకున్నాడు గంటల్లోనే. ఇంకా విజయ్ మాల్యా ఫేమస్ పాడ్కాస్టర్లని వీళ్ళని పట్టుకుని నేను 9,000 కోట్లు తీసుకుంటే నా దగ్గర 14,000 కోట్లు కలెక్ట్ చేశారని మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. ఇంకా నన్ను దొంగ అనడం కరెక్ట్ కాదు అని ఆయన పేరుని వైట్ వాష్ చేసుకోవడానికి, అందరూ ఆయన మీద జాలి చూపించడానికి ఎంచక్కా పిఆర్ చేసుకుంటున్నాడు. నేను దొంగను కాదు, నేను కట్టాల్సిన దానికంటే ఎక్కువ కలెక్ట్ చేశారని మొత్తుకుంటున్నాడు. కానీ షెల్ కంపెనీలు పెట్టి మనీ లాండరింగ్ చేయడం, ఇక్కడ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుని వాళ్ళు చచ్చిపోయేలా చేసి ఆ డబ్బును తీసుకెళ్లి విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, అఫీషియల్స్ కి లంచాలు ప్రమోషన్లు ఎరేసి ఇలీగల్ గా పనులు చేయించుకోవడం, దొంగ చెక్కులు ఇచ్చి ఇండియన్ కంపెనీలు మోసం చేయడం, వీటన్నిటిని ఏమంటారో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.